శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఈ వీడియోలో మనం ప్రేక్షకుల యొక్క కోరిక మీద మేషరాశి వారికి జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే వారు ఏ రత్నం ధరించాలి, ఏ రుద్రాక్ష ధరించాలి, అలాగే వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వారి యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుజుడు అధిపతి, రాష్ట్రాధిపతి కుజుడు. అలాగే ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం గురుగ్రహం. ఒక జాతకంలో జాతకం ఎంత బలంగా ఉన్నా, జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా భాగ్య స్థానం అనుకూలంగా ఉండాలి. భాగ్యాధిపతిని జాతకుడు ఎంత బాగా స్ట్రెంత్ పెంచుకుంటే వారి యొక్క అదృష్టం అంత అనుకూలంగా మారడం జరుగుతుంది. ఒక ఉద్యోగంలో అభివృద్ధి రావాలన్నా, వివాహ జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా, సంతాన విషయాలు అనుకూలంగా ఉండాలన్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలన్నా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. ఒక విధంగా భాగ్యస్థానాన్ని లక్ష్మీ స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రాశి వారికి ధనుసు రాశి అంటే జూపిటర్ గురు భాగ్యాధిపతి అవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉండాలి. వారు జన్మించిన సమయంలో మరి గురువు శత్రు స్థానాల్లో ఉన్న, నీచ స్థానంలో ఉన్న, అంటే మరి మకర రాశిలో ఉన్న లేదా కుంభరాశిలో ఉన్న, అలాగే వృషభ తులారాశిలో ఉన్నప్పటికీ, అంటే సాధారణంగా గురువు ఏ రాశిలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ఆ పాపగ్రహాల యొక్క ఫలితాన్ని తనతో కలిపి ఇవ్వడం జరుగుతుంటుంది. లేదంటే పాపగ్రహాల ప్రభావానికి లోనే జాతకుడి యొక్క అదృష్టం, అంటే అతని యొక్క క్యారెక్టరు, అతని నడవడిక, అతని ఆలోచన ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఈ రాశి వారు మరి అదృష్టం కొరకు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ కనక పుష్యరాగం ధరించినప్పుడు చాలా మందికి సందేహాలు వస్తుంటాయి, ఏ వేలికి ధరించాలి అన్న విషయాన్ని. ముఖ్యంగా మనకున్నటువంటి కనక పుష్యరాగం ధరించవలసినటువంటి వేలు ఒకటి చూపుడు వేలు, అంటే సాధారణంగా చూపుడు వేలు అంటే అందుకే తెలిసి ఉంటుంది, లేదా ఉంగరం వేలు. జాతకుడికి ఉంగరం వేలికి ఏదైనా ఒక ఉంగరం ఆల్రెడీ ఉంటే అతను ఈ కనక పుష్యరాన్ని చూపుడు వేలికి ధరించవలసి ఉంటుంది. ఉంగరం వేలికి ఎటువంటి ఉంగరం లేకుండా చూపుడు వేలికి ఉంగరం ధరించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి కంపల్సరీగా జాతకుడు ఉంగరం వేలికి ఏదో ఒక ఉంగరాన్ని ధరిస్తూ చూపుడు వేలికి ధరించాలి. లేదా డైరెక్ట్ గా కనక పుష్యరాగాన్ని లేదా గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ చేయించి ఉంగరం వేలి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంగరం వేలికి గురువు సంబంధించినటువంటి కనక పుష్యరాగం ఉంగరం వేలు అంటే అది రవి వేలు, సూర్య భగవానుడికి సంబంధించింది. అందుకని రవి గురువుని కలిసి ఉండడం వల్ల అధికార హోదా, అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది, మంచి నడవడిక, నాయకత్వ లక్షణాలు వస్తాయి, విజ్ఞానవంతులుగా మారుతారు. అలాగే సంతానం కూడా మీకు అనుకూలంగా ఉంటారు, వారి యొక్క అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది.
సో అందువల్ల ఈ వేలికి ధరించడం అంటే శ్రేయస్కరంగా భావించడం జరుగుతుంది. గురువేలికి ధరించడం అంటే కేవలం గురువేలు మాత్రమే, జూపిటర్ మాత్రమే ఇంప్రూవ్ అవుతాడు. అదే ఉంగరం వేలికి ధరించడం వల్ల రవి కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాడు. అంటే ఇద్దరు మిత్రులు అవడం వల్ల ఒక విధంగా ఈ మేష లగ్నానికి రవి పంచమాధిపతి అంటే పూర్వపుణ్య స్థానాధిపతి అవడం వల్ల పూర్వపుణ్యం కలిసి వచ్చి జాతకుడు మరి అన్ని రంగాల్లో అంటే ఏదైనా అదృష్టం అంటే అన్ని కలిసి వస్తాయి. అదృష్టం లేనప్పుడు ఎంత కలిసి వచ్చినా, ఎంత గొప్ప సపోర్ట్ ఉన్నా, సహకారం ఉన్నా మరి అది సక్సెస్ అనేది 99% రాదు. కాబట్టి ఈ రాశి వారు 100% ఈ గ్రహాన్ని శ్రద్ధ చేసుకోవాలి. దాని తర్వాత లగ్నాధిపతి కూడా బలంగా ఉండాలి. లగ్నాధిపతి ఎందుకు బలం ఉండాలంటే మిగతా గ్రహాలు ఇచ్చినటువంటి ఫలితాన్ని జాతకుడు స్వీకరించాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. లగ్నాధిపతి బలహీనంగా ఉంటే అంటే ఒక విధంగా మామూలుగా ఒక వ్యక్తి అనారోగ్యపరంగానూ వేరే కారణాల వల్ల చాలా బలహీనంగా ఉంటే అతనికి ఎన్ని పంచపక్ష పరమాన్యంతో భోజనం పెట్టినా అతనేమి తినలేడు, దాన్ని అనుభవించలేడు. ఆ కారణం వల్ల లగ్నాధిపతి కూడా బలంగా ఉండాలి. లగ్నాధిపతికి సంబంధించినటువంటి ఉంగరం పగడం. ఈ పగడం ఉంగరాన్ని కూడా జాతకుడు ధరించవచ్చు. అయితే జాతకుడు కుజుడు బలంగా ఉంటాయి అంటే స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చులో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న, లేదు ఈ కుజగ్రహంపై గురువు యొక్క దృష్టి ఉన్న ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఈ కుజుని యొక్క రత్నాన్ని అంటే పగడాన్ని ధరించవలసినటువంటి అవసరం ఉండదు. ఇక రాజకీయ లబ్ధి కోసం అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించేవాళ్ళు కంపల్సరీగా కెంపు ఉంగరాన్ని ధరించడం వల్ల మరి వీళ్ళకి అనుకూలమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు 1, 5, 9 అంటే పగడం, కెంపు, కనకపుష్యరాగం ధరించవచ్చు. అంటే ఇందులో ఉన్నటువంటి బలంగా బలహీనంగా ఉన్నటువంటి పరిశీలించి ఒక ఉంగరం ధరించాలనుకుంటే బలమైనటువంటి గ్రహానికి భాగ్యాధిపతి ధరించడం మంచిది. 2 ధరించాలంటే పగడం అంటే లగ్నాధిపతి, భాగ్యాధిపతి ధరించడం మంచిది. ఇక 3వది కూడా వేసుకుందాం అంటే కెంపు వేసుకోవడం మంచిది. సో ఏదైనా ఈ జాతకులు నిరంతరం 1 కుజుని యొక్క అనుగ్రహం కోసం మంగళవారం రోజు కుజుని యొక్క స్తోత్రం చదువుకోవడం కానీ, హనుమానాలయ దర్శనం కానీ చేసుకోవచ్చు. పంచమ స్థానాధిపతి అంటే రవి యొక్క బలం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని పర్టికులర్ గా ఆదివారం ఆదిత్య ఉదయం చదువుతూ ఆదివారం నియమంగా ఉండడం. మరి గురుగ్రహ అనుగ్రహం కోసం సర్వదా దత్తాత్రేయుడు, సాయిబాబా, దక్షిణామూర్తి ఏదో ఒక గురువుని ఆశ్రయించడం లేదా శివుణ్ణి నిత్యం పూజించుకోవడం. అలాగే మరి ఏ విధంగా అయినా సరే తండ్రి గారిని పూజించినా, మీకు విద్య నేర్పిన గురువుని పూజించినా, మీకు పని నేర్పిన గురువుని పూజించినా, ఎవరిని పూజించినా గురువు అన్ని గ్రహాల కన్నా అందరికన్నా తొందరగా అనుగ్రహించే గ్రహం జూపిటర్. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఏ గురువునన్నా ఆశ్రయించండి. ఇవన్నీ మీకు ఇష్టం లేకపోతే ఒక గోవుని పోషించడం వల్ల, గోశాలలో గోవులకి సేవ చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా వస్తుంది. సో ఈ విధంగా ఈ మేషరాశి వారు అత్యంత సులువుగా జీవితంలో పైకి రావాలంటే 100% మరి కనకపుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం. అలాగే వీలైతే రుద్రాక్ష ధారణ, 5 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఒకటి సరిపోతుంది. లేదా ఇంకా మనం బలం కావాలి, బాగుండాలంటే ఒక 5 ముఖాల రుద్రాక్షలు ఒక 5 వెండిలో మాలగా తయారు చేసి అది ధరించడం వల్ల కూడా ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పౌరవృత్యంలో ఉన్నవాళ్ళు కానీ, జ్యోతిష్య రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అంటే ఏదైనా శాస్త్రాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా ఈ 5 ముఖాల రుద్రాక్షలు 5 కలిపి మాలగా తయారు చేసి ధరించడం వల్ల 100% వాళ్ళ జీవితంలో మంచి నేమ్ అండ్ ఫేమ్ అవ్వచ్చు, మంచి వర్చస్సు అవ్వచ్చు, వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది, అన్నింట గౌరవం వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ మేషరాశి వారు అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే గురుగ్రహాన్ని
ఇంప్రూవ్ చేసుకోవాలి. గురుగ్రహ రథధారణ, రుద్రాక్ష ధరించవచ్చు. అలాగే గురువారం రోజు గోవుకి శనగలు అంటే నానబెట్టిన శనగలు ఆహారంగా ఇవ్వడం కానీ, లేదంటే ఏదన్నా ఆవు తినే వస్తువులు ఏదన్నా సరే చిట్టో తవుడో ఏదో ఒకటి ఆవుకి పెట్టడం వల్ల, లేదు కనీసం 3 అరటిపళ్ళు పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు 3 గోవుకి సమర్పించిన, లేదా ఒక బెల్లం ముక్క సమర్పించిన 100% ఈ రాశి వారికి మరి భాగ్యోదయం అవుతుంది. 100% జీవితంలో తప్పనిసరిగా అటు విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.